నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని కూటమి ప్రభుత్వం తనపై ఆరోపణలు చేసిందని అందుకుగాను ఈ నెల 28న నేను తిరుమల వెళ్ళబోతున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఆయన తిరుమల వెళ్తాను అని ప్రకటించారో అప్పటి నుంచి ఇటు హిందూ సంఘాలు ఇటు కూటమి సభ్యులు కూడా ఆయన్ను అడ్డుకుంటామని కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా డిక్లరేషన్ అంశం కూడా తెరపైకి వచ్చింది. మరి ఆయన డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అనుకుంటున్న టైంలో ఇది పెద్ద దుమారం రేగింది. ఈ సందర్భంగా మరి ఆయన యాత్రను రద్దు చేసుకున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్లకుండా ఉన్నారు, మరి దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఇప్పుడు ఆయన తిరుమల వెళ్ళకపోతే మరి హిందువుల సాంప్రదాయాలను మనోభావాలను ఆయన దెబ్బతీసినట్టే అనుకోవచ్చా? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సో సత్యమూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళబోతున్నారు. ఈరోజు తిరుపతి వెళ్ళి రేపు మార్నింగ్ 10:30కి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటారు స్వామివారిని అని చెప్పి అఫీషియల్గా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎందుకు ఆయన మళ్ళీ డెసిషన్ వెనక్కి తీసుకున్నారు అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరు చెప్పుకుంటూ వస్తున్నారు. మా జగనన్నకు అంటే థ్రెట్ ఉంది, అలాగే భౌతిక దాడి జరిగే అవకాశం ఉంది, వీటన్నిటి నేపథ్యంలో మేము వెనక్కి తీసుకున్నాం. అసలు నిజంగా రీజన్ అదే అయి ఉంటుందంటారా? అసలు ఎందుకు ఆయన వెనక్కి తగ్గారంటే ఏం చెప్తారు? ఇది ఒక కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే అంటే వీళ్ళు ఏదో జగన్ మీద అక్కడ అటాక్ జరుగుతుంది అది ఇది అని చెప్పి ఈ భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళు ప్రచారం చేసుకుంటూ బతుకుతున్నారు. అక్కడేమీ అటాక్ చేసేంత ఇదేమీ లేదు, ఎవరు చెయ్యరు కూడా. ప్లస్ అది కాకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నేను 175కి 175 సీట్లు గెలుస్తాను అని చెప్పిన వ్యక్తి 11 సీట్లకి పడిపోయినప్పుడే అతనికి అన్ని రకాలుగా పరాభవం జరిగిపోయింది. అటువంటి వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ ఎవడో వచ్చి కొట్టడం, దాడి చేయడం, భౌతికంగా దాడి చేయడం, ఇటువంటి పనులు ఎవరు చెయ్యరు. అక్కడ తిరుపతి జిల్లా ఎస్పీ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, అన్ని అరేంజ్మెంట్లు చేశాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరు రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, మామూలుగా. ఇప్పుడు ఏంటి అంటే తిరుమలలో పెరటాసి మాసం అని అదొక చాలా పవిత్రమైన మాసం ఇప్పుడు జరుగుతున్నది. ఇది పెరటాసి మాసం 2వ శనివారం, చాలా పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజుని అపవిత్రం చేయాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి శనివారం నాడు ప్రోగ్రాం పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి శనివారం నాడు వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకోవటమే కుట్రతో కూడినది. లడ్డులో జంతువుల ఫ్యాట్ కలపటం కోసం ఎంత కుట్ర పన్నాడో, ఇంత పరిటాసి మాసం 2వ శనివారం రోజు ఆయన నేను తిరుపతికి వస్తానని చెప్పటమే కుట్ర. అంటే అక్కడ మొత్తం ఇప్పుడు తిరుపతి మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, కిటకిటలాడుతున్నారు జనం. అంటే భక్తులు ఎంతోమంది అటు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మొత్తం ఆంధ్ర ప్రాంతం నుంచి, తెలంగాణ నుంచి భక్తులందరూ అక్కడ వచ్చి ఉన్నారు. అక్కడ చాలా పవిత్రమైన మాసం వెంకటేశ్వర స్వామికి. అటువంటి శనివారాన్ని కలుషితం చేద్దాము, అక్కడ అసలు దాడులు సృష్టించి మొత్తం భక్తులుగా అంటే అక్కడ ఇతను రౌడీ ఎలిమెంట్స్ తోటి వస్తాడు కదా, రౌడీ గ్యాంగ్లు వేసుకొని వస్తాడు కదా, అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించి ఈ పెరటాసి మాసం 2వ శనివారం నాడు అక్కడ రక్తం చిందించాలి అన్న ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి పరివార సమేతంగా బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అన్య మతస్థులు ఎవరైనా సరే, అంటే జగన్మోహన్ రెడ్డి కోసం అని కాదు, అన్య మతస్థులు ఎవరు వచ్చినా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దాదాపుగా అదే అర్థం వచ్చేలాగా చెప్పారు. భక్తులకి కొంత మనోభావాలు ఉంటాయి, వాటిని దెబ్బతీయమాకండి, అక్కడ ఉన్న ఆచారాలని పాటించండి అని చంద్రబాబు నాయుడు హితవు చెప్పారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా ఆయన చెప్పే డిక్లరేషన్ మీద సంతకం పెడితే పంపించేస్తారండి, ఇబ్బంది ఏం లేదు
అని చెప్పాడు. అంటే అక్కడ సామరస్యపూర్వక వాతావరణమే ఉన్నది. కానీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఎందుకంటే అతను బోర్న్ క్రిస్టియన్, 3rd జనరేషన్ క్రిస్టియన్. అతని పెళ్ళి క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. ఇది కావాలంటే నేను అతను హిందూ అని చెప్పి, వెడ్డింగ్ కార్డా ఇది జగన్మోహన్ రెడ్డి భారతి వాళ్ళ వెడ్డింగ్ కార్డు. ఇది ఈ వెడ్డింగ్ కార్డు మరి భూమన కరుణాకర్ రెడ్డిది ఇంట్లో పోయి ఉంటుంది, నేను పంపిస్తాను. భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ రాజారెడ్డికి బాగా క్లోజ్ ఫ్రెండ్, చాలా ఫాలో అయ్యారు. అతను చేసిన వాటి అన్నింటిలో ఇతనికి కూడా బాగా ఉంది. అతని దగ్గర వైఎస్ రాజారెడ్డి వేసిన ఈ వెడ్డింగ్ కార్డు పోయినట్టుంది. కరుణాకర్ రెడ్డి నేను కావాలంటే నీకు పంపిస్తాను, ఒకసారి చదువుకో. ఇందులో శ్రీమతి అండ్ శ్రీ వైఎస్ రాజారెడ్డి, పులివెందల, కడప జిల్లా. అప్పుడు కడప జిల్లా ఉంది, ఉమ్మడి కడప జిల్లా. ఇప్పుడు మార్చారు, ఇప్పటికీ కడప జిల్లాలోనే ఉంది. చెప్తున్నా, ఇది 28/8/1996 బుధవారం ఉదయం 10:30 నుండి 11:15 మధ్య మా మనవడు వరుడు చిరంజీవి జగన్మోహన్ రెడ్డి, శ్రీమతి అండ్ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గార్ల కుమారుడు. శ్రీమతి అండ్ శ్రీ, ఇక్కడ విజయలక్ష్మి పేరు లేదు. శ్రీమతి అండ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాశాడు, వాళ్ళ ఇష్టం. తర్వాత వధువు చీసౌ భారతి, శ్రీమతి అండ్ డాక్టర్ ఈసి గంగిరెడ్డి గార్ల కుమార్తె. మరియు మా మనుమరాలు అంటే సునీత రాజశేఖర రెడ్డి పెళ్లి కూడా అప్పుడే జరిగింది, అదే రోజు జరిగింది. అది వాళ్ళ డీటెయిల్స్ కూడా రాశారు. జరుగు పరిశుద్ధ వివాహ శుభ మహోత్సవంకు వారు పరిశుద్ధ వివాహం అంటే కరుణాకర్ రెడ్డి, పరిశుద్ధ వివాహం అంటే ఏంటి కరుణాకర్ రెడ్డి? ఆయన చేశాడు ఆయన కూతురికి. నీ కూతురికి కూడా ఇదే చేసావు కదా. పరిశుద్ధ వివాహ మహోత్సవం అంటే ఏంటో తెలియదు, నువ్వే చెప్పాలి. కళ్యాణ వేదిక వైఎస్ఆర్ఆర్ లయోలా డిగ్రీ కళాశాల పులివెందుల, ఏదో సంథింగ్. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేసినప్పుడు, మొన్న ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు డిక్లరేషన్ ఫామ్లో హెచ్యుఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనో క్లాజ్ ఉంటుంది. చూడు కరుణాకర్ రెడ్డి, నువ్వు ఎఫిడవిట్ నీ దగ్గర కూడా కాపీ ఉండి ఉంటుంది. అందులో హెచ్యుఎఫ్ అంటే నాట్ అప్లికబుల్ అని రాశాడు. హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అంటే నేను హిందూని కాదు అని జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్లో చెప్పాడు. పెళ్ళప్పుడు పరిశుద్ధ వివాహం జరిగింది. ఇది అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ క్రిస్టియన్, బోర్న్ క్రిస్టియన్, 3rd జనరేషన్ క్రిస్టియన్. అందుకని ఇతను అంతకు ముందు చాలాసార్లు వెళ్ళాడు. ఒక మర్డర్ చేస్తే ఎంత తప్పో 100 మర్డర్లు చేసినా తప్పే కదా. లేదండి అంతకు ముందర కూడా మావాడు మర్డర్ చేశాడండి, ఈ మర్డర్ తప్పు కాదంటే ఎట్లా? అంతకుముందు మర్డర్ చేశాడు, ఆ మర్డర్లో నువ్వు శిక్ష పడలేదు, ఆ మర్డర్లో ఇంకా కేసు నడుస్తూ ఉన్నది, ఇంకో మర్డర్ చేశాడు. ఈ మర్డర్లో కేసు నడుస్తున్నది, ఇంకో మర్డర్ చేశాడు. తప్పండి, మర్డర్ చేస్తే ఇది మొదటి మర్డరా? ఇప్పటికే చాలా మర్డర్లు చేశాడు, మీరు తప్పంటారేంటి అని వాదిస్తే తప్పు కదా. అది మర్డరే. ఫస్ట్ మర్డర్ అయినా 100వ మర్డర్ అయినా మర్డర్, పాత మర్డర్ లేలే అట కాదని. జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తే వెళ్ళు, ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరైనా వాళ్ళు చాలామంది వెళ్ళారు. నువ్వు వెళ్ళి అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెడితే నిరభ్యంతరంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఘోరమైన పాపం చేశావు, ఘోరమైన తప్పిదం చేశావు కాబట్టే నీకు భగవంతుడు ఈ శిక్ష విధించాడు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి అక్కడ అటాక్ చేస్తారు. సెక్షన్ 30 గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా పెట్టారా అని అడుగుతున్నాడు. అసలు అంటే వీళ్ళందరికీ చిప్పు దొబ్బిందేమో నాకైతే అర్థం కావట్లా. మొత్తం సెక్షన్ స్పెల్లింగ్ చెప్పమంటున్నాడు. SCCTION అనేది. వీళ్ళందరికీ కూడా చిప్పులు మార్చుకున్నారు, మార్చేసుకొని పాత చిప్పును ఫార్మేట్ చేశారు. వీళ్ళకి ఏది గుర్తులేదు. మరి అది మానసికంగా అదొక రోగం కింద లెక్క. అదేదో సెక్షన్ 30 రాష్ట్రం మొత్తం
రాష్ట్రం మొత్తం సెక్షన్ 30ని సంవత్సరాల తరబడి దాన్ని అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తిరుపతిలో సెక్షన్ 30 పెడితే ఎక్కడి వరకు? తిరుపతి వరకే పెట్టారు, రాష్ట్రం మొత్తం పెట్టలేదే. సెక్షన్ 30 అమలు చేస్తుంటే ఇంతకుముందు ఎప్పుడు లేదు. అసలు సెక్షన్ 30 అమలు చేయలేదని చెప్పి జీవో 1 చదువుకో కరుణాకర్ రెడ్డి. జీవో 1 గుర్తుందా? కాపీ కావాలంటే పంపిస్తే, ఇంకా నా దగ్గర ఉంది. అంటే నీకు జీవో 1 తీసుకొచ్చి భావ ప్రకటన స్వేచ్ఛనే నాశనం చేద్దామని చూసి ఎవడు బయటికి రాకుండా చేసిన వాడు ఇప్పుడు వచ్చి సెక్షన్ 30 గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా తిరుమల వెళ్ళటానికి అవకాశం లేదు. తిరుమల వెళ్ళే అవకాశం లేక ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడు. సార్, సో ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అయితే రద్దు చేసుకున్నారు. సో ఇక్కడ అనుకోవచ్చా మరి ఆయన హిందూ సాంప్రదాయాలను ఆయన పాటించరని, హిందువుల మనోభావాలతో ఆయనకి సంబంధం లేదని, వెళ్తే డిక్లరేషన్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఆయన వెనక్కి తగ్గారని, సో దీన్ని బట్టి ఆయన క్రిస్టియనే అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోవచ్చు అంటారా? ఏం చెప్తారు? ఆయన ఏదైతే మనకెందుకు, ఆయన క్రిస్టియన్ అయినా మనకు అనవసరం, హిందూ అయినా మనకు అనవసరం. ఇవాళ జాతి సమస్య అది కాదు. కాకపోతే ఆయన పర్యటన ఎందుకు రద్దయిందని అడిగావు. భయపడ్డా? అక్షంతలు పడ్డాయా? జైలుకి వెళ్లాల్సి వస్తుందనే హెచ్చరిక ఢిల్లీ నుంచి వచ్చిందా? బెయిల్ క్యాన్సిల్ అవుద్దని ఎవరైనా హెచ్చరించారా? నరేంద్ర మోడీ, అమిత్ షా అగ్గి మీద గుగ్గిలమై ఫోన్ వచ్చిందా ఢిల్లీ నుంచి? వెంటనే ప్రత్యేక విమానం రద్దయిందా? ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ బల్బు వెలిగింది? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ టూరు క్యాన్సిల్ అయ్యే బల్బు వెలిగిందంటే స్విచ్ ఎవరు నొక్కారు? జగన్ బల్బు స్విచ్ ఎక్కడుంది? అన్నీ నాతో చెప్పిస్తే ఇప్పుడు మోడీ, షా ఫీజులు లేపేశారా? వెంటనే స్పెషల్ ఫ్లైట్ వెనక్కి వెళ్ళిపోయిందా? ఈయన ఇంట్లో ఇవాళ ప్రెస్ మీట్, అదే వీడియో రికార్డెడ్ ప్రెస్ మీటా అవుతుంది అనుకుంటా. ఇంకా ఎడిటింగ్లో ఉన్నట్టుంది. 3ంటికి అన్నారు, ఇంతవరకు వదలలేదంటే ఇంకా జరుగుతుంది. టెక్నికల్గా కొన్ని తప్పులు మాట్లాడతాడు కదా, అవి కటింగ్ చేసి వదులుతారు. ఇప్పుడు 5ంటికి వదులుతారేమో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయపడి మానేశాడా? అంటే సాధువులంతా తిరుపతి ముట్టడిచ్చారు. అసలు మామూలుగా లేదు. దేశం మొత్తం హిందూ వాహిని, బజరంగ దళ్, హిందూ సంఘాలు గతంలో ఎప్పుడు చూడలా. అసలు జగన్మోహన్ రెడ్డి దొరికితే అన్నట్టుగా వచ్చేసింది. ఏంటి దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన ఇది పర్యటన ఆపేశాడంటే భౌతిక దాడి జరుగుద్దని భయపడ్డా, లేకపోతే హత్య చేస్తారని భయపడ్డా? ఒక భయంతోనే ఆయన ఇవాళ ఈ పర్యటన విరమించినట్టుగా కనపడతాను. ఇది ఢిల్లీ భయమా, లేకపోతే సాధువుల భయమా, హిందూ సంఘాల భయమా? అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్లో చెబుతున్నాడు, ఏ భయంతో తను మానుకుంటున్నాను అని. తను క్రిస్టియన్. మన సత్యమూర్తి గారు చెప్పారు. ఆనం వెంకటరమణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. విమలమ్మ వీళ్ళ మేనత్ ఆత్మకథ ఒకటి రాసిందంటే ఎప్పుడు అది తీసి ఆ విమలమ్మ కోట్ చేసిన వాక్యాలు చదివి వినిపించాడు. మా ముత్తాత అంటే జేజ ఏదో అంటారు, మా నెల్లూరులో తాత అంటారంటూ వెంకటరెడ్డి 100 ఏళ్ల క్రితం క్రిస్టియానిటీకి మారారు. అంటే ఈయన మామూలు కిరస్థానీ కాదు, ఇది 100 ఏళ్ల కిరస్థానీ. ఈ క్రైస్తవం చాలా సనాతన క్రైస్తవంగా చూడాలి. 100 ఏళ్ల నుంచి అంటే వీళ్ళ ముత్తాత, తాత, వీళ్ళ తండ్రి అందరూ ఇది ఫాలో అవుతున్న దీంట్లో స్పష్టంగా చెప్పాడు. రాజశేఖర రెడ్డి ఖననం ఎలా జరిగిందని అడిగాడు. ఏ పద్ధతిలో జరిగింది? హిందువా క్రిస్టియనా? ఆయనకి జరిగిందని అడిగాడు. లేదు మీ మాంగారు ఆయన కరోనాతో చనిపోయాడు అన్నారు. అది కూడా అసలు అనుమానాస్పద మృతి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈసీ గంగిరెడ్డి అప్పటి వరకు బాగానే ఉన్నాడండి. జగన్ భారతి వెళ్ళి చూసి యువతలకు వచ్చారు, చచ్చిపోయాడు హాస్పిటల్లో. అంటే అప్పుడు వరుస పెట్టి ఆ వివేక హత్య కేసులో గొలుసు కట్టి మర్డర్లన్నీ జరిగాయి. అనుమానాస్పద మృతులు శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి అట్లా వరుసనే చనిపోతూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో గంగిరెడ్డి కూడా కరోనాతో చనిపోయాడు అన్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, గంగిరెడ్డి ఎలా జరిగింది ఖననం? క్రిస్టియన్ పద్ధతుల్లోనే కదా ఆయన్ని కూడా చేసింది. ఆమె భారతి అనుసరించేది అదే, ఆయన పుట్టిల్లు అదే, ఆయన అత్తిల్లు అదే, వాళ్ళ తల్లి బైబిల్ తీసుకుని నడుస్తుంది. ఇప్పుడు షర్మిల చెప్పిందమ్మా, ఈరోజు నీ చెల్లికి ఉన్న విచక్షణ నీకు లేకపోతే ఎలా?
షర్మిలను ఈరోజు ప్రెస్ మీట్లో అడిగారు ఏమని, డిక్లరేషన్ గురించి అడిగితే ఏమంది, రూల్ అప్లైడ్ ఫర్ ఆల్ పీపుల్ అని. రూల్స్ అప్లైడ్ ఫర్ ఆల్ పీపుల్ అంటే తను డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? నిన్నటిదాకానేమో లడ్డు కల్తీ వివాదం, ఆ తర్వాత ఏమో ఈ వివాదం, ఈ రకంగా ఇతను అనేక వివాదాలు తీసుకుంటూ మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి మరి దేవుడి దర్శనానికి వెళ్ళకూడదా, మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అరెస్ట్ చేస్తారా, నోటీసులు ఇస్తారా అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పినప్పుడు ఆయనకి తెలియదు అంటారా డిక్లరేషన్ ఇచ్చి పైకి వెళ్ళాలని చెప్పి? ఇప్పుడు డిక్లరేషన్ వల్లే ఒకవేళ ఆయన ఆగిపోతే ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన చేసిన పూజలన్నీ కూడా మరి ఎలా చూడొచ్చు అంటారు? మాజీ ముఖ్యమంత్రి ఏంటమ్మా, అన్య మతస్థుడువా కాదా? నువ్వు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ప్రతినిధిగా నేను రప్పించాం, ప్రభుత్వ ప్రతినిధిగా నువ్వు పట్టు వస్త్రాలు నీ భార్య రాకపోయినా అంగీకరించారు, ఎందుకంటే నువ్వు ప్రభుత్వ ప్రతినిధివి. నువ్వు భార్యతో వస్తే మాకెందుకు, ఎవరితో వస్తే మాకెందుకు అని అందరూ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు భూమన ఏమంటాడు, టీటీడీ బోర్డు చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడుతోంది అంటున్నాడు. అప్పుడు ఈయన ఎవరు చెబితే ఆడాడు? సతీ సమేతంగా రాకుండా జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు టీటీడీ ఎవరు చెప్పినట్టు ఆడింది? డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎవరు చెప్పినట్టు ఆడింది? అతను ఏమంటాడు, కొన్ని 10 సార్లు వచ్చారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వయసు ఎంతమ్మా? 52 ఏళ్ళు. ఆయన రాజకీయం ఎంత? 15 ఏళ్ళు. అంటే 2009లో పార్లమెంట్లో అడుగుపెట్టాడు, టప్ వాళ్ళ నాన్న లేచిపోయాడు. ఏది ఆయన పార్లమెంట్లో అడుగుపెట్టాడు లేదో 3 నెలల్లో పాపం ఆయన మింగేశాడు. ఎవరిని? రాజశేఖర రెడ్డి. ఇతను రాజకీయంలో ప్రవేశము, అతను రాజకీయ నిష్క్రమణ లెగ్ అట్లాంటిది అనమాట. సరే 15 ఏళ్ళు ఆయన రాజకీయం. ఆ తర్వాత అంతకుముందేంటి, 52లో 15 తీసేయి, 37 ఏళ్లలో నువ్వు మొదటి 37 ఏళ్ళు తిరుపతి మెట్లెక్కావా? అసలు ఎప్పుడు రాలేదండి. వీళ్ళు వైసీపీ సోషల్ మీడియా దారుణమైన ప్రచారం చేస్తున్నది. చాలాసార్లు వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? ఒక్క ఫోటో బయట పెట్టండి. మొదటిసారి వెళ్ళింది 2012లో, తర్వాత వెళ్ళింది 2013లో. అప్పుడు ఇదే గోల. ఏది, అతను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అక్కడ ఉద్రిక్తత. డిక్లరేషన్ అడుగుతారు అందరూ, నువ్వు ఇవ్వవు, నేను ఇవ్వకుండా వెళ్తానంటావు. ఇందాక భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. భూమన కరుణాకర్ రెడ్డి ఏమన్నాడు, డిక్లరేషన్ ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి పొండి అన్నాడు పొద్దున ప్రెస్ మీట్లో. ఇప్పుడు మళ్ళీ మారాడు, ఇప్పుడు ఇంకో ప్రెస్ మీట్ పెట్టాడు. ఏది రద్దయిన తర్వాత. మహానటులు అసలు వీళ్ళిద్దరికి ఇవ్వాలి, ఒకడికి నటరత్న, నట సామ్రాట్. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు కాదు, నటరత్న ఇవాళ జగన్మోహన్ రెడ్డి, నట సామ్రాట్ భూమన కరుణాకర్ రెడ్డి. వాడున్నాడు నట సార్వభౌముడు, ఎవడు? అంబటి రాంబాబు. ఓరే నాయన, మీరు సినిమాల్లోకి వెళ్ళలేదురా బాబు, సినిమాల్లోకి వెళ్తే వాళ్ళందరినీ మింగి పారేసేవాళ్ళు. ఇతనికి తిరుమల అంటే పవిత్రత మీద నమ్మకం ఉందా? విశిష్టత మీద నమ్మకం ఉందా? సంప్రదాయాలను గౌరవించే వ్యక్తివేనా? సంప్రదాయాలను గౌరవించేవాడివైతే ఆవు నెయ్యిలో కల్తీ పాల్పడతారా? లడ్డు తయారీలో ఇంత ఘోర అపచారం చేస్తారా? అన్య మతస్థుల్ని బోర్డు చైర్మన్లు చేస్తావా? అరే, భూములు అమ్మేస్తావా? తిరుమల తిరుపతి భూములు 23 భూములు అమ్మేయటానికి నువ్వు వేలం వేయటానికి పిలిచావంటే ఆ రోజు హిందూ సంఘాలే అడ్డుపడి స్వామివారి భూముల్ని కాపాడుకున్నాయి. ఈరోజు హిందూ సంఘాలే అడ్డుపడి నీ రాకని, తిరుమల పవిత్రతని కాపాడుతున్నాయి. రైట్ సార్. అయితే ప్రెస్ మీట్ పెట్టారు, నేను తిరుమల పర్యటన రద్దు చేస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దానిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాకు అంటే పర్యటనకు వెళ్తే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇస్తున్నారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళు మనుషులను తెప్పించారు అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి అరెస్ట్ అంటే ఇప్పుడు ఆయన ఐడెంటిటీ మీదే ఒక సందేహం వస్తున్న వేళ తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదంటారా? అంటే వాళ్ళు నోటీసులు ఇస్తేనో లేకపోతే వాళ్ళు అడ్డుకుంటేనో ఆగిపోవాలంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు నోటీసులు అక్కడ ఎవరు ఇస్తారు? అక్కడ పోలీస్ యాక్ట్ 30 ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేస్తే పోలీస్ యాక్ట్ 30 అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే అక్కడ ఆల్రెడీ భక్తులు ఉన్నారు. నేను ఇందాక చెప్పే కదా, పెరటాసి మాసంలో భక్తులు అందరూ అక్కడ ఉన్నారు. కిటకిటలాడుతున్నది తిరుమల అంతా కూడా. ఎవరు ఏ పొలిటికల్ యాక్టివిటీ చేసినా కానీ భక్తులకి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కాబట్టి అయ్యా, నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు,
వస్తే అప్పుడు మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తప్ప అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకున్నారు? వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ దుర్మార్గులు వీళ్ళందరూ కలిసి కర్నూలు నుంచి, కడప చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, అనంతపూర్ నుంచి, బెంగళూరు నుంచి మొత్తం ముఠాల్ని దించుతున్నారు. ముఠాల్ని దించుతూ ఉంటే ఇప్పుడు కర్నూలు నుంచి చాలా మందిని వీళ్ళందరూ మొత్తం జమ చేశారు. వీళ్ళు మొత్తం మరి మరణాలు ఉన్నాయో ఏమున్నాయో తెలియదు మనకి. పోలీసులు ఏం చేశారంటే వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అయ్యా, నువ్వు ఇట్ట రావడానికి వీల్లేదు, నువ్వు ఇట్ట మంది మార్బలాన్ని వేసుకొని తిరుమల వెళ్ళటానికి వీల్లేదని నోటీస్ ఇచ్చారు. తప్ప నువ్వు వదిలేస్తే నువ్వు మారణాయుధాలు తీసుకొని తిరుపతి మీద దండయాత్ర చేస్తావా? నువ్వు తిరుపతి ఎందుకు వెళ్తున్నావు? అసలు ఇప్పుడు వచ్చిన వివాదం ఏంటి? లడ్డూలో అపవిత్రమైన జంతు సంబంధమైన కొవ్వు కలిగింది. అంటే కల్తీ చేశానని చెప్పి అప్పుడు రాజకీయం చేశారు, ఇప్పుడేమో డిక్లరేషన్ అని పేరు చెప్పి ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని 100% రాజకీయం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు కల్తీ చేశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ విషయం బయటపడ్డది. దాన్ని ఎట్లయినా సరే కప్పెట్టాలి, డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలి? అందుకని నేను తిరుపతి వస్తాను అన్నాడు. నువ్వు అసలు తిరుపతి ఎందుకు వస్తున్నావు? జరుగుతున్న వ్యవహారం ఏంటి? లడ్డూలో కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరిగిందా లేదా అనేది ఎన్డీడీబీ రిపోర్ట్లో వచ్చింది, ల్యాబ్ రిపోర్ట్లో వచ్చింది. ఇక్కడ ఇంకొక మాట కూడా అంటున్నారు, ఎవరు తక్కువ కోడ్ చేస్తే వాళ్ళకే కదా టీటీడీ ఇస్తుంది, అలాగే కదా ఇచ్చాం మేము కూడా అని ఆయన అంటున్నాడు. నందిని ఎందుకు బెదిరించారు? టెండర్లో పాల్గొననీయకుండా నిన్న చెప్పారు సత్యమూర్తి గారు. సుబ్బారెడ్డి నందినిని ఎందుకు బెదిరించాడు? నువ్వు టెండర్ క్లాజులు ఎందుకు మార్చావు? సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళిద్దరు రెడ్లు కలిసి కాన్ఫరెన్స్ కాల్లో జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వీళ్ళు టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారు? దీనికి సమాధానం చెప్పాలి. నువ్వు తక్కువ రేటుకి తీసుకున్నావా, ఎక్కువ రేటుకి తీసుకున్నావా, ఇదేమన్నా నీకు వేరే విధం కాదు కదా. ఇది మత సంబంధమైన వ్యవహారం. నీకు తక్కువ రేటా ఎక్కువ రేటా అనేది కాదు. ఇక్కడ పవిత్రంగా ఉండటానికి చూడాలి తప్ప తక్కువ రేటు ఎక్కువ రేటు కాదు. నిన్ను రేటు గురించి ఎవడు అడిగాడు? నువ్వు చేసింది ఏంటి అంటే టెండర్ క్లాజులన్నీ మార్చేసి L1 బిడ్డర్గా నువ్వు అనుకున్నవాడు వచ్చే విధంగా మొత్తం అక్కడంతా కూడా క్లాజులు మార్చి ఒకడికి ఇచ్చావు. వాడెవడో గన్నయ్యాడు. వాడేం చేశాడు? వాడొక్కడు ఇవ్వలేడు కదా. అందుకని వాడు ఈ సుబ్బారెడ్డి చెప్పిన కంపెనీలన్నీ కలిసి ఒక కన్సార్టియంగా మారినాయి. అందరూ కలిసి ఈ టెండర్ని పంచుకొని నెయ్యి సప్లై చేశారు. అందులో కల్తీ జరిగింది. ఈ మొత్తానికి బాధ్యుడు వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాదా? చేసింది వాళ్లే కదా. రేటు ఎంత అనేది పక్కన పెట్టు, ఇది జరిగింది అక్కడ. అందుకని నేరం చేసిన వ్యక్తి ఈ రోజున ఏం చేస్తున్నాడు? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. కానీ మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ అని, కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే నెయ్యి కొనుగోలు కార్యక్రమం ఏదైతే ఉందో ఇది 6 నెలలకు ఒకసారిగా రొటీన్గా జరిగే కార్యక్రమం. 100 రోజుల పాలన డైవర్ట్ చేయడం కోసమే చంద్రబాబు రొటీన్గా జరిగేదే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న, వాళ్ళ తాత వైఎస్ రాజారెడ్డి పుట్టక ముందు నుంచి కూడా నెయ్యిలతోనే లడ్డు తయారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ లడ్డు నెయ్యిలో కొవ్వు కలిపాడు, అదే చెప్తున్నది. ఇప్పుడు ఇదేమి కొత్తది కాదు, టెండర్ పిలవటం. అది మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి గురించి తీశారు కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏమంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు. సో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్పందిస్తున్న విషయం మనకి తెలిసింది. ఆయన పెట్టిన ట్వీట్ ఏంటంటే, ఒకే కుటుంబం నుండి తండ్రి కొడుకులకు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఇచ్చి ఆశీర్వదించింది స్వామివారే, బాబే నీచ రాజకీయాలు చేస్తున్నాడు, ఆయనకి దేవుడే శిక్ష విధిస్తాడు అని చెప్పి ఆయన అంటున్నాడు. అంబటి రాంబాబు రాజశేఖర్ రెడ్డి విజయలక్ష్మిని తీసుకొని పోయాడా? విజయలక్ష్మిని అడిగిరాపో ఒకసారి. జగన్మోహన్ రెడ్డి భారతిని తీసుకొని పోయాడా? ఒకసారి నువ్వు అక్కడే ఉంటావు కదా, అడిగిరాపో ఒకసారి. ఏం మాట్లాడతారా మీరు అందరు వచ్చి కూర్చొని? రాజశేఖర్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చాడు అని ప్రచారం చేసుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చాడా? ఈ అంబటి రాంబాబు అక్కడే పడి బతుకుతుండేవాడు రాజశేఖర్ రెడ్డి దగ్గరే. ఒకసారి వెళ్ళి చూసి అడిగిరాపో.
రాజశేఖర రెడ్డి డిక్లరేషన్ ఇచ్చాడా? నేను ఇచ్చేదేంది, నేను ఇవ్వనన్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. ఏం మాట్లాడతారు వీళ్ళందరూ వచ్చి? ఎవరో తెలియని వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో దారుణమైన దరిద్రమైన ప్రచారాలన్నీ చేస్తున్నారు. మొత్తం కుటుంబంతో సహా వెళ్ళాట. ఎవడో ఆ జర్నలిస్ట్ సాయిగాడు చెప్తాడు, రాజశేఖర్ రెడ్డి మొత్తం భార్య పిల్లలతోటి కొడుకు కోడళ్ళు అందరితోటి వెళ్ళాట. ఎప్పుడు వెళ్ళాడు చూపించమను. తండ్రి డిక్లరేషన్ ఇస్తే సరిపోదా అని అడిగాడు. ఎవడు ఆ జర్నలిస్ట్ సాయి. ఎప్పుడు వెళ్ళారు చెప్పమను. దానికి సంబంధించిన ఫోటో ఏదన్నా ఉంటే బయట పెట్టమను. అరే వీళ్ళందరూ కూడా క్రైస్తవులు కావటం తప్పు కాదు, తప్పు లేదు. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు, ఆ విధానాలను అనుసరించవచ్చు. కానీ మేము క్రైస్తవులుగా బతుకుతాము, మా రిలీజియన్ని మార్చుకుంటే మాకు రిజర్వేషన్లు పోతాయి కాబట్టి మేము అఫీషియల్ డాక్యుమెంట్లో మేము దాన్ని మార్చుకోము అని చెప్పటం ఒక విధానం. ఓకే, దాన్ని కూడా ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. వీళ్ళు బార్న క్రైస్తవులు అయ్యుండి వీళ్ళు ఇంత చరిత్ర పెట్టుకొని, ఫ్యామిలీ హిస్టరీ ఇంత పెట్టుకొని, అందరూ క్రైస్తవులే, క్రైస్తవ పద్ధతుల్లోనే వివాహాలు జరిగినాయి, క్రైస్తవ పద్ధతిలోనే ఖననాలు జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మేము డిక్లరేషన్ అధికారంలో ఉన్నప్పుడు తోసుకొని వెళ్ళిపోయారు. భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు క్లియర్ గా చెప్తున్నారు బహిరంగంగా, మేము డిక్లరేషన్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఈవెన్ సోనియా గాంధీ కూడా ఇవ్వలేదు. మేము ఎందుకు ఇస్తాము ఇన్నిసార్లు వెళ్ళినందుకని. సోనియా గాంధీ ఇవ్వటానికి సిద్ధపడితే రాజశేఖర్ రెడ్డి అడ్డుకున్నాడు. సోనియా గాంధీ చెప్పింది, నేను విదేశస్తురాలని, నాకు మతం వేరు కదా, అభ్యంతరం లేదు, పెడతాను, నేను సంతకం పెడతాను అని సోనియా గాంధీ ముందరకు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి అడ్డుకున్నాడు. వచ్చి చెప్పమను ఉండవల్లి అరుణ్ కుమార్ని. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సోనియా గాంధీకి వీళ్ళందరికీ క్లోజే కదా. సోనియా గాంధీ సిద్ధపడితే అడ్డుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. వీళ్ళందరూ వచ్చి అక్కడ హిందూ ఆలయం ఒక పవిత్రత ఉన్నది, ఆ పవిత్రతని కాపాడమని అడుగుతుంటే ఈ పాయింట్లు ఏంటి, ఈ లాజిక్లు ఏంటి? రైట్ సార్. అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, టీటీడీ బోర్డులో తప్పు చేయాలి అనుకున్నా కూడా చేయలేము, ఎందుకంటే అక్కడ బోర్డు సభ్యులు అందరూ కలిసే నిర్ణయం తీసుకుంటారు. సో జగన్మోహన్ రెడ్డి కల్తీ లడ్డు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఆయన అవమానింపబడ్డాడు అని చెప్పి, దొరికిపోయాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? బోర్డు సభ్యుడే చెప్పాడు, నీ కాంట్రాక్ట్ మార్చొద్దు అని ఒక సభ్యుడు నార్త్ నుంచి ఆయన అడిగితే ఆయన నోరు మూంచారు, ఆయన బెదిరించారంట. కలిసే నిర్ణయం తీసుకునేటట్లయితే బోర్డు నీ గుప్పెట్లో ఉంది కదా, బోర్డు అంతా నీ చేతుల్లో పెట్టుకున్నావు, నీ బాబాయిని పెట్టావు చైర్మన్గా మొన్న 4 ఏళ్ళు, ఈయన పెట్టావు ఎవరు కరుణాకర్ రెడ్డిని, నీ బినామీని ఇంకొక 9 నెలలు. బోర్డు అంతా జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లో పెట్టుకుని బోర్డు సమిష్టి నిర్ణయం అంటే బోర్డు సభ్యుల యొక్క సమిష్టి ఆమోదం మేరకే జరుగుతుందంటే ఆ రోజు ఆ వీడియో చూసావు కదా, ఏమంటున్నాడు సుబ్బారెడ్డి, తోమాలు ఎంత 2000, 5000 చేయండి. ఆ పక్కన ధర్మారెడ్డి ఏమన్నాడు, అది అభిషేకం సార్, అభిషేకం అరగంటలో కూర్చుంటారు, తోమాల్లో కూడా అరగంట కూర్చుంటారు, 10,000 చేయమని అతని సలహా. ఏమన్నారు మిగతా సభ్యులంతా? డమ్మీలు. ఎవరన్నా మాట్లాడారా? నువ్వు 5,000, 10,000 అని అతను అంటుంటే, అంటే ఆర్జిత సేవల మీద వ్యాపారం చేస్తారా? ఎందుకు 2,000 పెట్టారు? మిడిల్ క్లాస్ కూడా వెళ్ళే అవకాశం కల్పించడం కోసం 2,000 పెడితే దాన్ని 5,000 అంటావు, 10,000 అంటావు. శ్రీవాణి ట్రస్ట్ గతంలో ఉందా? ఎందుకు పెట్టావు అది? 10,500 కట్టించుకోవటం ఏంటమ్మా, 500 రసీదు ఇవ్వటం ఏంటి? అదేమంటే బోర్డు ఉమ్మడి నిర్ణయమా? బీజేపీ వాళ్ళు బోర్డు సభ్యులు అందులో ఉన్నారంటావా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏమంటున్నాడంటే, పొరుగు రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్ళని అందరినీ రప్పించి అక్కడ భయానక వాతావరణం సృష్టించావంటే, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చింది నాకు తెలిసి మాధవీలత. అంటే మాధవీలత దెబ్బకి భయపడిపోయాడా? ఆమె హైదరాబాద్ చార్మినార్ బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఆమెంటి చాలా ఇదే కదా, ఏది ఆమె అసలు భగవంతుడి ఆరాధనలో నిత్యం ప్రతి నిమిషం ఉండే వ్యక్తి. ఆమె మనం చూసాం సనాతన ధర్మం ఏ విధంగా తను ఆచరిస్తోంది, పాటిస్తోంది, వ్యాపింపజేస్తోంది. రైల్లో వెళ్తూ కూడా భజన చేస్తూ నడుచుకుంటూ వెళ్తోంది. మనం ఆ వీడియో కూడా చూసాం.
అంటే మాధవి వచ్చేసరికి తనకి భయపడిపోయాడా? ఒకటే మాట అడిగింది తను, ఎవరు నిన్న ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ మాధవి ఏమన్నారు, 18 సార్లు నీ టైంలో నెయ్యి రిజెక్ట్ అయిందన్నావుగా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అదే అన్నాడు. అవును, నా హయాంలో 18 సార్లు రిజెక్ట్ అయిందని అతను చెప్తున్నాడు, మొన్న చెప్పాడు, ఇవాళ చెప్పాడు. మాధవి మేడం అదే ప్రశ్నించింది. 18 సార్లు నెయ్యి రిజెక్ట్ అయితే చంద్రబాబు ఇప్పుడు రిజెక్ట్ చేసినట్టుగా నువ్వెందుకని ఎన్డీడీబీకి పంపలేదు? ఈయన 100 రోజుల్లో ఈయన 3 నెలలే కదా అయింది. నెయ్యి కల్తీ జరుగుతుంది, నెయ్యి చెడిపోయింది అని చెప్పి మొన్న సత్యమూర్తి గారు చెప్పారు. ఎప్పుడైతే శ్యామలరావు బాధ్యతలు తీసుకున్నాడో అంత తనిఖీలు చేశాడు. అన్నప్రసాదంకి వెళ్ళాడు, పోర్టుకి వెళ్ళాడు, చూసినప్పుడు ఆ నెయ్యి వాసన వస్తుంది, చెడిపోయింది. వెంటనే ఆయనకి డౌట్ వచ్చింది. నందిని నెయ్యితో చేయించాడు, దీంతో చేయించాడు, తేడా గమనించాడు, రెండింటిని పంపించాడు ఎన్డీడీబీకి. చంద్రబాబు చేసిన పని నువ్వు 18 సార్లు ఎందుకు చేయలేదు అని మేడం మాధవి ప్రశ్నించింది. అంటే ఒకవైపు మాధవి మేడము, మరోవైపు శ్రీనివాసానంద సరస్వతి, ఇంకోవైపు భానుప్రసాద్, లేకపోతే మరోవైపు కిరణ్ రాయల్, ఎక్కడి నుంచి వస్తావు, ఎలా వస్తావు, అంతు తేలుస్తావని హిందూ సంఘాలు అనేసరికి భయపడి రద్దు చేసుకున్నాడా? అసలు ఒకటమ్మా, నువ్వు ఎందుకు పెట్టుకున్నావు పర్యటన? అంటే ఇక్కడ అందరికీ ఈ సమయంలో, ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన పెట్టుకునే సమయమా? అసలు ఇది పర్యటన చేయాలన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇదంతా ప్లాన్ లో భాగమే అని కూడా ఇప్పుడు చాలా మంది అనుమాన పడే పరిస్థితి వస్తుంది. అంటే చాలా ఊహాగానాలు విన్నాం. అంటే లా అండ్ ఆర్డర్ సమస్య డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ఊహాగానాలు విన్నాం. కానీ సో అసలు యాత్రనే రద్దు చేసుకుంటారు అని చెప్పి ఇప్పుడు అందరికి అర్థమవుతుంది ఇది కూడా ఒక ప్లాన్ లో భాగంగానే జరిగిందా అని. ఒకవైపు నీ మీద దుమారం రేగుతోంది, అంత ఉడికిపోతున్నారు, అట్టుడికిపోతుంది దేశమంతా, నీ దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు. ముర్దాబాద్ జగన్మోహన్ రెడ్డి, గిరఫ్తార్ కరో జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి అంటూ రోడ్లెక్కి సాధువులు, హిందూ సంఘాలు అలజడి చేస్తుంటే ఈ టైంలో నువ్వెందుకు పెట్టుకున్నావు పర్యటన? అక్కడే నీ యొక్క కుట్ర కనపడుతుంది కదా, అక్కడే నీ యొక్క నేరపూరిత ఉద్దేశం కనపడుతుంది కదా. ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలా, మీడియా అటెన్షన్ నీ వైపు తెచ్చుకోవాలి. 100 రోజుల విజయాలపైన ప్రజల దృష్టి వెళ్ళకూడదు. చంద్రబాబు 100 రోజుల్లో చేసిన మంచి పైన ప్రజల్లో చర్చ జరగకూడదు. 1000 రూపాయల పెన్షన్ పెరిగిపోయింది, నేను ఆ పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు ముక్కి 250 బిచ్చం వేసా. ఆయన సింగిల్ సిగ్నేచర్తో 1000 పెంచాడు. దాన్ని డైవర్ట్ చేయాలా ఏంటి? రేపొద్దున దీపావళి నుంచి ఉచిత బస్సు వస్తుంది, గ్యాస్ సిలిండర్లు వచ్చేస్తాయి, ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. వీటి నుంచి డైవర్ట్ చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతోంది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు. ఇప్పుడు ఇవాళ బుడమేరు బాధితులు ఆయన ఆదుకున్న తీరు, వరద బాధితులకు ఆయన అండగా ఉన్న విధానం, ప్రజల్లో చర్చ, అది చర్చ జరగాలని కోరుకుంటారా, దాన్ని డైవర్ట్ చేస్తారా? డైవర్ట్ చేయాలని చూస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వరద బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉన్న ఆ తీరు మీద ప్రజలు చర్చించకూడదు. కాబట్టి నేను తిరుపతి వెళ్ళి అల్లరి చేస్తే పోలా, ఈ టైంలో నేను కనుక తిరుపతి కనుక అడుగు పెడితే మొత్తం నా చుట్టూతానే అటెన్షన్, ఉద్రిక్తత, రెచ్చగొట్టచ్చు, తన్నుకోవచ్చు, ఘర్షణలు రేకెత్తించవచ్చు. ఇప్పుడు మేము 6 మాత్రమే వస్తామన్నాం, మాకు నోటీసులు ఇచ్చారనో ఏదో అంటున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా ఎప్పుడన్నా 6తో వెళ్ళటం చూసారా? అతను ఎవరో రౌడీ షీటర్ను చంపితే పరామర్శకి వెళ్ళాడు. ఎక్కడ? వినుకొండ రౌడీ షీటర్ చంపడానికి. తాడేపల్లి నుంచి వినుకొండ ఎంత దూరం అమ్మా? 100 కిలోమీటర్లకి 12 గంటలు తీసుకున్నాడు. అంటే అంతమందిని వేసుకెళ్ళాడు. ఎక్కడికి? వినుకొండ. ఇప్పుడు నువ్వు బయలుదేరి తిరుపతి వెళ్ళి ఎంతమందిని వేసుకొద్దామని? అందుకే పోలీస్ నోటీసులు ఇచ్చింది, కంట్రోల్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వస్తుంటే నోటీసులు ఇస్తారా అంటాడు. అంటే మాజీ ముఖ్యమంత్రికి దేవుడి దర్శనం చేసుకునే హక్కు లేదా అని ఆయన అడుగుతున్నారు. చాలా ఆవేదనగా అడుగుతున్నాడు. అంత ఆవేదనగా అడిగే కరుణాకర్ రెడ్డిని, ఈ వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని జగన్మోహన్ రెడ్డి 18 సార్లు రిజెక్ట్ చేశాడు కదా. 18 సార్లలో ఎన్నిసార్లు ల్యాబ్కు పంపించాడు? పాయింట్ నెంబర్ 1. నువ్వు రిజెక్ట్ చేయటం కాదు కదా, నువ్వు టెండర్ నిబంధనలు మార్చి నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న కబేళా సర్టిఫికెట్లు, అంటే పశువులని వధించే సర్టిఫికెట్లు ఉన్న, హలాల్ సర్టిఫికెట్లు ఉన్న కంపెనీకి
కంపెనీలకి నువ్వు ఈ కాంట్రాక్ట్ని కట్టబెట్టిన తర్వాత నువ్వు చేసింది అంటే కాంట్రాక్టు కట్టబెట్టడం అనేది తప్పు అని నీకే అర్థమైంది. 18 సార్లు నువ్వు తప్పుడు లారీలని పట్టుకున్నావు కదా, నెయ్యి కరెక్ట్గా లేని లారీలని నువ్వే 18 సార్లు పట్టుకున్నావు కదా, నువ్వే వదిలేసావు కదా. మరి ఆ 18 సార్లు వీడు దొంగ నెయ్యి ఇచ్చాడు అని పోలీస్ కేసు పెట్టావా? వీడు దొంగ నెయ్యి ఇచ్చాడు అని చెప్పి ఆ గుజరాత్ ల్యాబ్కు పంపించి సర్టిఫికెట్ ఏమైనా తెప్పించావా? నువ్వు ఏమీ తెప్పించలేదు అంటే ఈ దోషుల్ని తప్పించటానికి నువ్వు సహకరించావని కదా అర్థం. అదే కదా అపచారం అనేది. హైందవ ధర్మానికి నువ్వు అపచారం చేశావు జగన్మోహన్ రెడ్డి అని అందరూ చెబుతున్నది ఏంటి? ఇదే కదా. టెండర్ నిబంధనలు మార్చావు, వాడు తప్పుడు నెయ్యి ఇచ్చాడు, ఆ తప్పుడు నెయ్యిని నువ్వే పట్టుకున్నావు. నువ్వు పట్టుకున్నప్పుడు పోలీస్ కేసు పెట్టలేదు, వాడిని వదిలేశావు, వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావు వదిలేశావు. అదే కదా అపచారం. ఇప్పుడు పోరాటం జరుగుతున్నది నువ్వు చేసిన అపచారం మీదే కదా. నువ్వు ఇంత చేస్తుంటే ఈ కరుణాకర్ రెడ్డి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు కదా, ఇన్ని రకాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేయడానికి అక్కడంత పకడ్బందీ ఏర్పాట్లు చేశారని సిగ్గు లేదా? నీ ఏరియా, నీ తిరుపతి, నీ ఏరియాలోకి వచ్చి ఇంకొకడు అటాక్ చేస్తాడా? నువ్వే రౌడీవి, నీ కొడుకే రౌడీ, అక్కడ ఉన్న రౌడీలందరూ నీ మనుషులు. ఆ తిరుపతి ఏరియాకి వచ్చి వేరే వాళ్ళు హైదరాబాద్ నుంచి మాధవీలతో వచ్చి నీ మీద అటాక్ చేస్తుందా? ఏమన్నా అర్థం ఉందా? నువ్వు తిరుపతి వాడివి, నువ్వు అక్కడ మాధవి మాత్రం బాగా భయపెట్టింది. అది అంతవరకు. ఎందుకంటే ఈ రౌడీ మోకల్నే భయపెట్టింది. ఎవరైతే కూటమి సభ్యులు కావచ్చు, ఎవరైనా పీఠాధిపతులు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి, అది కూడా బహిరంగంగా ఇచ్చేసి వెళ్ళండి, మేము శాంతియుతంగా నిరసన తెలుపుతాం అన్నారే తప్పించి ఆయన రావద్దని కానీ మేము అడ్డుకుంటామని కానీ ఎవడంటాడు? ఎవడు రావద్దని ఎందుకంటారు? ఎవరు నువ్వు డిక్లరేషన్ ఇచ్చిపోవాయా నీదో నువ్వు అన్నారు. నేను డిక్లరేషన్ సంతకం పెడితే మా ఆవిడ మళ్ళీ నన్ను ఇంటికి రానివ్వదు. సో ఫైనల్ గా ఏపీ ప్రజలు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు అదే చెప్తున్నా. ఇతను డిక్లరేషన్ ఇవ్వకపోతేనేమో టీటీడీ వాళ్ళు లోపలికి పంపించరు, డిక్లరేషన్ ఇస్తేనేమో వాళ్ళ ఆవిడ ఇంటి లోపలికి రానివ్వదు. అది జగన్మోహన్ రెడ్డి సమస్య. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. డిక్లరేషన్ ఇచ్చాడు అనుకోండి, వాళ్ళ ఆవిడ ఇంట్లోకి రానిస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో రానివ్వదు. డిక్లరేషన్ ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళు దేవాలయం లోపలికి రానిస్తారా? ఎట్టి పరిస్థితుల్లో రానివ్వరు. పాపం ఆ సందిగ్ధంలో పడి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తల్ల బద్దలు కొట్టుకొని ముందర కరుణాకర్ రెడ్డిని పంపించాడు. సింపతి గెయిన్ చేయాలి. మళ్ళీ ఇందులో అటాక్ జరుగుతుంది, ప్రాణభయం ఉంది. ఈయన జగద్విఖ్యాత నాయకుడు కదా జగన్మోహన్ రెడ్డి, అందుకని ఈయన ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది అని చెప్పడం, అంబటి రాంబాబు వచ్చి సినిమా డైలాగులు చెప్పడం, ఇవన్నీ చెప్పి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఫైనల్గా నేను వెళ్ళంలే అంటాం. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలన్నీ హిందువులందరూ అర్థం చేసుకున్నారు కాబట్టే ఇంత తిరుగుబాటు వచ్చింది, కాబట్టే ఈ పులివెందల పులి తోక ముడిచింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.